ఇంతకంటే ధైర్యంగా, ఇంతకంటే స్ట్రాంగ్ గా ఎవరైనా ఆన్సర్ చేయగలరా? యు సీజ్ ద ప్రాపర్టీ. కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. ఐ మీన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. నేనే గనక చెరువు కబ్జా చేస్తుంటే సీజ్ చేయండి, నేను తెలంగాణ గవర్నమెంట్కి రాసిస్తా అని చెప్పి ఇంత ఓపెన్ గా చెప్తాడు. ఇంతకు మించి ఇంకే ఏ నాయకుడైనా ఏం చెప్తాడు? అది పట్టా భూమి అని అందరికీ తెలుసు. అది నిజంగా కబ్జా అయి ఉంటే గవర్నమెంట్ ఈ పాటికి నోటీసులు ఇచ్చేది. గవర్నమెంట్ ఈ పాటికి ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. కన్సర్న్ ఎంఆర్ఓనో రెవెన్యూ డిపార్ట్మెంట్ కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు, ఇది అవును, ఇది కబ్జా భూమి, దీన్ని మేము తీసుకుంటామని. కానీ అది పట్టా భూమి కాబట్టి, అది టోటలీ లీగల్ కాబట్టి దాని గురించి గవర్నమెంట్ తరఫున ఎవరు మాట్లాడలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలని ఒకటే ఒక స్టేట్మెంట్తో కుండ బదలగొట్టిండు పవన్ కళ్యాణ్. ఇంత దమ్ము ఎవరికైనా ఉంటుందా? నిజంగా అది చెరువు అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేస్తే నేను దాన్ని రాసిచ్చేస్తా అంటున్నాడు. ఇంతకు మించి స్టేట్మెంట్ ఎవడిస్తాను? ఇందుకే కదా పవన్ కళ్యాణ్ లక్షల మంది అభిమానించేది.